తనయా ఇది నా రాగలాలసం ఈ నా గీతిమాల నీ పాదాలకంకితం అరుణోదయ వేళ నీ ఆలయాన నీ ధ్యానమే నాకమృతం అతలకుతలమైన నా మనసునందు ఉదయించిన దేవా ఈ నా రాగసుధతో వందనం ఈ నా రాగసుధతో వందనం ఈ నా రాగసుధతో వందనం వందనం. స్తోత్రం. సమయంలో మన మధ్యన ఆరాత్మ గారు సాక్ష్యం చెప్తారు. వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఇట్లా జరుగుతుందంటేనండి మరి మేము ఇక్కడ మరి మందిరం కడతామని అనుకోలేదు. మరి గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మరి కింద జరుగుతా ఉండగా ఇక్కడే జరుగుతుందిలే అని మేము అనుకున్నాము. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు అవి కంటికి కనపడవు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరించవు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో మన పరిశుద్ధాత్మకల దయజల్ని దేవుడు మాకు ఇచ్చారు. ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాము. మరి ఈ పాస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి అమ్మ మరి దేవునికి మీరు మందిరం కట్టించాలి అని అన్నారు. అంటే మేమేం కట్టించలేమయ్యా అని అన్నాము. కింద జరుగుతుంది కదా అని మేము ఊరుకున్న తర్వాత మళ్ళీ అడుగుతున్నారు పాస్టర్ గారు, అమ్మ పైన రేకుల షెడ్ వేయండి అని అంటున్నారు. అంటే మేమన్నాము మా ఉద్దేశాలన్నీ కూడా మేము పూర్ణచంద్ర నగర్లో దేవుని మహాకృపను బట్టి అక్కడ ఇంకా మాకు స్థలం ఉంది, అక్కడ ఇల్లు కట్టాలని మేము అనుకుంటున్నాం. ఆ ఇల్లు కట్టమని మరి దయచేసి ప్రార్థన చేయమని మేము కోరినప్పుడు ఆయన అన్నారు కదా, అమ్మ ముందు దేవుని మందిరం కట్టు, తర్వాత అక్కడ మీరు కట్టుకుంటారని అన్నారు. ఇదేంటి ఇట్లా అంటున్నారని చెప్పి మాకు అసలు కట్టే ఉద్దేశమే లేదు. మరి దేవుని మహాకృపను బట్టి ఆ పాస్టర్ గారు ఎన్నిసార్లు అన్నా కూడా మేము పట్టించుకుంటలేదు. మరి మా వారిని కూడా అనక మొదలెట్టారు ఆయన. మరి దేవుడు ఆయనతో ఎంతో గట్టిగా మాట్లాడితే ఆయన తొందరగా కూడా మాట్లాడరు. పాస్టర్ గారు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అసలు అని చెప్పి ఆయన నేను కూడా ఆలోచన చేశాం. అయినా సరే ఇదివరకు ఎంతో ఖర్చు పెట్టాము, ఇంకా వద్దు అని అనుకున్నాం. ఏదో జరుగుతుంది కదా అక్కడ అని అనుకున్నాం అనమాట. అనుకున్న తర్వాత ఒకసారి ఏమైందంటే పద్ధతిగా అడుగుతున్నారుగా, ఏదో ఒక సిమెంట్ దర్వాజా పెట్టి చిన్న రేకుల షెడ్ కట్టేద్దామా అన్న తలంపు నాలో వచ్చింది, కానీ నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకపోయేటప్పుడు ఇవి కొన్నాళ్ళు అయిన తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చింది. ఆ తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు అంతా బాగా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా శనివారం, ఆ తర్వాత ఈస్టర్ పండుగ వస్తుంది, ఆదివారం దేవుడు పునరుద్ధానుడు అన్నమాట. తిరిగి లేస్తాడు సమాధి తెరిచి. అయితే ఆ రోజు శనివారం తెల్లవారితే ఆదివారం అనగా నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఏమి ప్రభువా నువ్వు పునరుద్ధానుడుగయ్యా, నువ్వు సజీవుడుమైన దేవుడుగయ్యా, నువ్వు మాట్లాడే దేవుడుగయ్యా, నువ్వు వెలుగైన దేవుడుగా నాయన అయ్యా నాకు కనిపించయ్యా, నువ్వు మృత్యుంజయుడు కదయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని మరి నేను ఇక్కడ ఈ ఇంట్లో నుంచి మేము అక్కడికి వెళ్ళి 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడైతే తొందరగా లేచేదాన్ని కాదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి దేవుడు ఏంటో హస్తం వచ్చి తలుపు పడుతుంది, ఒక్కోసారి ఏమో గేట్ దగ్గర కాలింగ్ బెల్ మోగుతుంది. ఇట్లా 3 గంటలు 4 గంటల సమయంలో నిద్ర ఉంచట్లేదు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారని లేగటం, అక్కడ ఎవరో లేకపోవటం, లేకపోతే ఫోన్ మోగటం, ఇట్లా ఉండటం వల్ల 3:30-4 గంటలకు లేచిపోవటం అలవాటు అయిపోయింది. ఇంకా లేచి కాళ్ళు మొంగడుకుని మంచం మీద కింద వేసుకుని నేను ఇంకా అక్కడే ప్రార్థన చేసుకుని పడుకుంటాను 6 గంటల వరకు. గత 8 సంవత్సరాలుగా ఇదంతా నా అలవాటు. అట్లా ఉంటుంటే నేను అట్లాగే ప్రార్థన చేసి పడుకున్నా, నాకు కనిపించాయా అని. అట్లా పడుకున్నప్పుడు గట్టిగా స్వరం వినపడుతుంది నాకు. ఏమనంటే, ముందు రేకుల షెడ్డు నీట్గా కట్టు, ముందు రేకుల షెడ్డు నీట్గా కట్టు, ముందు రేకుల షెడ్డు నీట్గా కట్టు అని చెప్పి ఆ మాటలు వినపడుతున్నాయి. ఒకే రకమైన మాట
3 సార్లు ఏంటి ఇట్లా మాట్లాడబడుతున్నాయండి, గుండెలో దడ వస్తుంది, ఆశ్చర్యం వస్తుంది. ఒకే రకమైన మాట స్పష్టంగా 3 సార్లు వినపడింది నాకు. ఇంకా తెల్లారంగానే ఇంకా మా అమ్మాయితో చెప్పాను, సుజాత ఏంటోనమ్మా నాకు ఎట్లా వినపడుతుంది, ఒకే రకమైన మాట 3 సార్లు వినపడుతుందమ్మా అని చెప్పి నేను ఆ రోజు డేట్ వేసుకుని నా డైరీలో నేను రాసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నేనైతే కడదామని అనుకోలేదు, నీట్గా కట్టాలంట. అంతరంగ రహస్యాలు ఇవ్వకుండా దేవుడు, నేను ఏదో సిమెంట్ దర్వాజా ఒకటి పెట్టేసి ఎట్లా ఒకటి ఇవ్వచ్చులే అని అనుకున్న సంగతి నేను ఎవరితోనూ కూడా చెప్పలా. మరి హృదయాన్ని తెలుసుకున్న దేవుడు మరి ఆ మాట అన్నాడు, నీట్గా కట్టాలంట. ఒకే రకమైన మాట 3 సార్లు. మరి నేను దేవుళ్ళలోకి వచ్చిన దగ్గర నుండి కూడా దేవుడు నాకు 4-5 సార్లు ఇట్లాగా మాట్లాడారనమాట. నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తల్లో రక్షణ పొందుతున్న సమయంలో నేను తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటా ఉండగా, అదిగో నీ బొట్టేంటి అని మాట్లాడారు. అప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను. నా తెల్లారంగానే నేను నా బొట్టు తీసేసాను. మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకో విధానంగా కూడా మాట్లాడారు. ఇదే విధానంగా ఎదురుండా ఉండే వాళ్ళతో కానీ, మరి నాకు వేదన వచ్చినప్పుడు మరి అర్ధరాత్రి పూట ఎప్పుడన్నా వేదన వచ్చినప్పుడు నేను ఏదైనా వేదనగా ఉంటుంటే ఆయన మరి పాట ద్వారా కూడా నాతో మాట్లాడతారు. నేను కళ్ళజోడు పెట్టుకుని పాట చదువుకుంటే కానీ నాకు రాదు, పాడుకుంటే కానీ. అలాంటిది నేను ఒక రోజు అర్ధరాత్రి పూట వేదనగా ఉంది నాకేంటో, వేదన సమయంలో ఆ మాట ఆయన పాట ద్వారా కనపడుతుంది. ఏంటంటే, ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును 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 తండ్రి, నన్ను కన్నయ్యరవే నా యేసు, నన్ను కన్నయ్యరవే నా ప్రభువా అని పాట కనపడుతుంది. ఈ సమయంలో పాట ఏంటి, ఈ లోక మాయలన్నీ కూడా, ఈ సుఖేచ్ఛలన్నీ కూడా మాయ అని చెప్తున్నాడు అనమాట. ఇలాగ ఎన్నో అనుభవాలు. మరి దేవుని మహాకృపను బట్టి నాకేమి రాదు, పెద్ద ఉపవాసాలు ఉండడం, పెద్ద ప్రార్థన రాదు, అయినా సరే దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాం. అట్లా ఈ మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంకా నా హృదయంలో ఏదో అదొక రకమైన స్థిరమైన విశ్వాసం వచ్చేసి అతనికి ఎన్నోసార్లు వద్దు అని అనుకున్నాను. ఇంకా నేను ఆయన గారితో మాట్లాడి, మరి ఇట్లా కట్టాలంటే ఎక్కడ కడతా ఇప్పుడు కూడా అంత ఉంటాయి, అవన్నీ ఖర్చులు అయ్యాను అన్నారు. మరి మన దగ్గరికి వచ్చే విశ్వాసులు కూడా పాపం అంతంత మాత్రం వాళ్ళే. ఇంకా ఏం చేయాలి అర్థం కదా. నేను ఏదైనా సరే మీరు ఏదైనా తిట్టండి కొట్టండి, నేను మాత్రం మందిరం కట్టాల్సిందే అని చెప్పి నిర్ణయం అనేది నేను తీసేసుకున్నాను. ఇంకా దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి. ఇంకా అదేవిధంగా మరి గత 4 నెలలు, ఈ నెలలో 15వ తారీఖు వస్తే మరి 4వ నెల అనమాట ఈ మందిరం మొదలెట్టి. మరి కొంచెం ద్రవ్యం ఉంది. నేను అన్నాను మా వారితో, మీరు డబ్బులు వద్దండి నాకు, మరి నేను నా దగ్గర డబ్బులు పెట్టి నేను ఏదో రకంగా చేస్తాను, మరి ఆ డబ్బులు చాలవనుకో, నాకు గోల్డ్ ఉంది, అది నేను మరి బ్యాంకులో పెట్టి నేను కట్టుకుంటానండి, కట్టించాల్సిందే. దేవుని స్వరం విన్న తర్వాత నాకు అసలు నెమ్మది అనేది లేకుండా పోయింది. కట్టేయాలి అనేది, పడుకున్న అదే ఆలోచన, లేచిన అదే ఆలోచన, ఆకలి నేను అసలు ఈ 4 నెలలు కూడా మరి సరిగ్గా అన్నం కూడా నాకు తినబుద్ధి అయ్యేది కాదు. మరి 4 నెలలు కూడా నేను అక్కడ నుంచి బాక్స్ తెచ్చుకునేదాన్ని. అది తెచ్చుకున్న తర్వాత కూడా 3ంటికి, 3:30కి, 4ంటి, 2:30కి అట్లా తింటాం. అసలు ఆకలి అనేది కూడా లేదు అసలు. మరి అట్లాగే దేవుని మహాకృపను బట్టి ఆ మంట అనేది దేవుడు కలిగించాడు, ఇది నాకు కలిగింది కాదు. మరి అందు నిమిత్తమే మరి ఇదిగో ఇదంతా కూడా కట్టడం జరిగింది. నీట్గా కట్టమంటున్నాడు, ఎక్కడికక్కడ నీటు అంటున్నాడు. మరి ఇంత లేవులే నా దగ్గర అని అనుకున్నా సరే ఆ సమయం వచ్చేటప్పటికి ఏదో ఒక రకంగా కిటికీలకు ఏం కిట్ట చేశారని అడిగాం. ఎంత కిటికీలు ఏంటని ఇది ఇంజనీరింగ్ ప్లాన్ చేశారండి. మరి ఏదైనా సరే ప్రతి ఒక్క పనికి కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్క అవసరతను కూడా, ప్రతి ఒక్క ద్రవ్యాన్ని గురించి కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశాము. మరి సంఘ బిడ్డలు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. మరి అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. అయ్యగారు సంఘం కూడా ఎంతో కన్నీరు కార్చి మా గురించి ప్రార్థన చేసింది. అందును బట్టి దేవుని నామాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాను. మరి అట్లాగే ఎన్ని విధాలుగానో ఎన్నో ఎదుర్కొన్నాం, ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాల వేదనలు, శరీరం కూడా సహకరించగా మరి హాస్పిటల్కి వెళ్తాం లేకపోతే అన్నట్టుగా ఉండటం. మరి ఆ రకంగా దేవుని మహాకృపను బట్టి మరి మనం చేసింది చాలా తక్కువే. మరి మన బైబిల్లో ఎంతో మందిని చూస్తాం, విశ్వాసం ఎన్నో రకాలు కష్టపడ్డారు. ఇదేముందులే అనుకుని ఆ బలం అనేది, ఆ వాక్యం అనేది మరి నాలో ఉండి ఇంతవరకు కూడా నడిపించింది. మరి పరిశుద్ధాత్మ గల దైవజనుల నోటి మాట స్థిరపడుతుందని వాక్య రూపంగా ఉంది. అట్లాగే దైవజనుల దగ్గర నుంచి మేము కూడా దేవుళ్ళు ఎంతో ఎదిగాం అనమాట. దేవుని మహాకృపను బట్టి సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పరిచర్య అనేది చేశారు. ఆ
పరిచర్య అంతా కూడా దేవునికి చేసినట్టే. ప్రతి ఒక్క బిడ్డ కూడా గుప్పులు ఇప్పారు, అన్ని కూడా దేవునికి చెందుతాయి. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇదిగో ప్రేమ విందు ఈ భోజనాలకు కూడా సహకరించారు వారి వారి హృదయ ప్రేరేపణను బట్టి. అందుకని చెప్పి ఇవన్నీ కూడా మరి అదొక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పాస్టర్ గారు ఎక్కువగా మాతో మాట్లాడారు. ఆయన ప్రతి విషయం కూడా ప్రార్థన చేయడం చెప్పడం ఏదైనా అవసరతలు వస్తాయి. అట్లాగే మరి మేము ఈ వాక్యాలు రాయటం కూడా ఆయన ప్రార్థన చేసి తీసుకొచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చి మరి సిలువు పెట్టాలని మా పెద్ద అబ్బాయితో చెప్పారంట. మా నాన్నకి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియదు. మరి వచ్చి కాఫీ మిశ్ర అన్నాడమ్మా ఇట్లా మా పాస్టర్ గారు చెప్పారని. మరి నిజంగా చెప్తే చెయ్యండి అని అన్నాము. మరి ఆ సిలువు వేసిన అబ్బాయి కూడా సిలువు తయారు చేశాడు. ఆ అబ్బాయి కూడా ఆయన కొంచెం తాగుతూ ఉంటాడు. ఆ రోజు నేను పైకి వచ్చి ఆయనకి నేను సువార్త చెప్పాను. సువార్త చెప్పిన తర్వాత ఆయన సిలువు చేస్తున్నాడు అనమాట. అయ్యగారు చెప్పినట్టు ఇక్కడ లెక్కలు చెప్పారు. ఆ లెక్కల ప్రకారం చేశాడు. అక్కడ చేసినప్పుడు కూడా నేను సువార్త చెబుతూ ఉంటాను. అంతలో నా అబ్బాయి సిలువు తయారు చేసి దాని ప్లాస్టిక్ కూడా చేస్తాడు. ఇంకా అన్నాడు, అమ్మ మీలాగా ఎవరో చెప్పరమ్మా అంటే నేను కాదయ్యా నాకు వచ్చింది నేను చెప్పాను. నువ్వు చక్కగా విన్నావు, దేవుడు నీ హృదయాన్ని తెరిచాడు నాయన అని చెప్పి నేను అంతగానో చేశాము. మరి అట్లాగే అయ్యగారు చెప్పిన విధంగానే ఆయన ఎక్కువగా మాట్లాడరు. ఏదో ప్రార్థన పూర్వకంగానే అదిగో ఈ బలం కూడా ప్రార్థన పూర్వకంగా మాకైతే ఇదివరకు ఏమీ లేవు. మరి అది కూడా మరి పాస్ గారు అబ్బాయికి వంటరంగ మేస్త్రికి ఫోన్లో లెక్కలు చెప్పారు. ఆ విధంగా అట్లా చేయటం అనమాట. మరి ఇది కూడా ప్రారంభోత్సవం కూడా మరి మేము ఎప్పుడు అనుకున్నాం మాకైతే తెలియదు. ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అయ్యగారు చెప్పిన విధానాన్ని బట్టి ఇట్లా మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలు నడిపిస్తాకి దేవుని మహాకృపను బట్టి మన సోమవారం కూడా ప్రతి ఒక్కరం కూడా మరి ప్రార్థన చేసాము. 11 గంటల దగ్గర నుంచి మరి మధ్యాహ్నం 1 గంటకి మన తర్వాతనేమో మరి 3 గంటల వరకు కూడా చేసాము. అందరూ కూడా పురుషులు పిల్లలు మరి పెద్ద అందరూ స్త్రీలు అందరూ వచ్చారు. మా పురుషుల మధ్యలో ఇప్పుడు రారు. మరి మా సంఘంలో వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వస్తారు, సండే అటెండ్ అవుతారు. అలాంటిది అయ్యగారు కృపలు అందరూ కూడా వచ్చారు ఆ రోజు. మరి ప్రార్థన కూడా బాగా జరిగింది దేవుని మహాకృపను బట్టి. ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే మరి ఇట్లా కథకానికి కారణం అదిగో దేవుడే. ఆ దేవుడు ఇదిగో పాస్టర్ గారి ద్వారా మరి మాట్లాడించి ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడతాడు. ఆయన జీవం గల దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి ఎందుకు నాతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకా మా ఎదురు ముందు ఒక ఆమె ఉంటుంది, ఆమె గురించి ఒక అంతరెత్తుగా చెబుతున్నాడు. నోటిని అదుపులో పెట్టుకోమను అని ఒకసారి మాట్లాడారు. ఆయన డేట్ వేసుకుని నా డైరీలో రాసుకున్నా. ఏం ప్రభు అంటే ఆ తర్వాత తగాడాడి ఆవిడ ఎవరితో ఓకే అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. మరి తర్వాత కొంతసేపు ఆమె నేను సువార్త నేను చెప్పాను. ఇలాంటి ఎవరెవరి గురించో దేవుడు చూపిస్తా ఉంటాడు అనమాట. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. మరి దేవుడు మహాకృప బట్టి ఇదంతా ఇక్కడ కట్టామంటే అందరూ సహకారం అన్నిటికన్నా అక్కడ అయ్యారు. మరి ఎంతో ప్రార్థన కాలప్పుడు సంఘం అంతా కూడా అమ్మగారు అందరూ కూడా ప్రార్థన చేశారు. మేమేమాత్రం ప్రార్థనలు ఎదగలేని వాళ్ళకి ఇప్పుడే మేమంతా కూడా ప్రార్థనలు ఎదిగే కృప నాకు దేవుడు ఇచ్చినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి బిడ్డతో మాట్లాడే దేవుడు ప్రభుత్వం నాతో వారితో అందరితో మాట్లాడే ప్రభుత్వం ఇక్కడ నాయన బోధించుకోగా విషయం మాటలు రక్షణ పట్ల సహాయం చేయడానికి సహాయం చేస్తున్నాం ప్రభావం. ఈ మందిర ఆలయాన్ని గురించి ప్రభావం మా గ్రామంలో ప్రభావం ఎన్నో తెలుగులుగా ప్రార్థిస్తున్నాడు. ఈ బిడ్డ పట్ల సహాయించే ప్రభావం తండ్రి జ్ఞాపకం తెచ్చుకోండి. మందిరమైన నువ్వు ఆయన కట్టిస్తాను. నువ్వు ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభు. నీకే స్తుతులు వందనాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఈ ఈ పట్టణంలో ప్రభు ఈ మందిరాన్ని ఆయన పునరుద్ధారంగా జరిగించే ప్రభు. నీకే స్తుతులు వందనాలు. Israel,
ప్రకాశించి నన్ను వెదకెడు వారికి దొరికేదానంటివి. నన్ను వెదకెడు వారికి దొరికేదానంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, పేరు మాతో చూడనుండి అమ్మునాడి సుమో, పేరు మాతో నుండి అమ్మునాడి సుమో. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, శిలువ రక్తము చేత మమ్ము రక్షించేటివి. శిలువ రక్తము చేత మమ్ము రక్షించేటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆది అపోస్తలులపై ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపై ఆత్మవర్షము కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో చూడనుండి మమ్ము నడిపించుము. నేడు మాతో చూడనుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా. ప్రభుత్వం 8వ అధ్యాయం 63వ వచనం. 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన. అందరూ కూడా ఈ మందిరం యొక్క వాల్స్ మీద చేతులు ఉంచాలి. ఎక్కడో అక్కడ మీ చేతులు ఉంచండి. అందరూ కూడా పురుషులు స్త్రీలు అందరూ కూడా ఈ వాల్స్ మీద మీ చేతులు ఉంచండి. కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు కూడా కారణభూతులైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, రాజును ఇశ్రాయేల్ అందరూ కూడా కలిసి ఆనాడు ప్రభువా రాజైన సొలొమోను కట్టించిన మందిరాన్ని అందరూ కలిసి ప్రతిష్ఠించారు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా మీ ఆశీర్వాదం, మీ దీవెన దయచి పరలో గవనిగా ఉంచుని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎంతమంది తమ హస్తాలు వేసి వాళ్ళ ప్రార్థిస్తున్నారు వారందరూ కూడా కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయండి. ఈ మందిరాన్ని ప్రభు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిత్యము కూడా మీ సేవ జరుగుతున్నట్లుగా చేయండి. పాపులకు ప్రభు రక్షణ మందిరంగా చేయండి. రోగులకు హాస్పిటల్ గా చేయి ప్రభు. స్వస్థత కోనేరులాగా చేయండి. ప్రతిష్ట కోనేరులాగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇందుకు కాలు పెట్టి ప్రతి వారం మేలు పొందినట్లుగా చేయి ప్రభు. సర్వ గవినిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ద్వారం నుండి లోపలికి వచ్చిన వారు ప్రభు నిత్య జీవానికి వారసులకు సహాయం చేయండి. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడ బయట నిలవలేని లోపలికి రమ్ము అని ఆహ్వానించిన ప్రకారంగా ప్రభు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ప్రభు ఈ మందిరంలోకి వచ్చి పాప క్షమాపణ పొంది రక్షణ పొంది నిత్య జీవానికి వారసులుగా చేయండి. సాతానిక ఈ మందిరాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొంది ఆశీర్వదించమని మేఘారుడైరానున్న యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ నశించుకున్నటువంటి వారిని ఆయన పట్టుకోవాలని ఆయన యొక్క అనాది సంకల్పమైన కనుక ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆత్మలను రక్షించేటువంటి ఆయన యొక్క చేతిలో బలమైనటువంటి పనిముట్లుగా ఉండాలని మోకాటి ప్రార్థన, వేదన, భారం కలిగి ఉన్నారు. వారిని దేవుడు తగిన సమయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు ద్వారా ఈ యొక్క చక్కటి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేయనట్లుగా
ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారంతా కూడా దేవుని యొక్క సొత్తు అవునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనం ఎవరో తెలుసా? ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి దూరంగా ఉండేటువంటి ఎవరైనా కావచ్చు, ఈ రోజున ఈ మందిరం క్రైస్తవులకు మాత్రమే కాదు, దేవుడు ఎవరు అని తెలియనటువంటి వారి కోసం ఈ మందిరం కట్టబడింది. వారి యొక్క జీవిత కాలం అంతా వారిని ఆదరించడానికి, వారిని పోషించడానికి, వారిని కనికరించడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారి కనులలో నుండి వచ్చేటువంటి ప్రతి కన్నీటి బాష్ప బిందువులు చూడటానికి ఈ యొక్క మందిరం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని ఈ యొక్క మందిరానికి ప్రేమతో ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన సన్నిధిలో నిలబడండి. మీ హృదయపూర్వకంగా రండి. ప్రభువా, నీ సన్నిధికి ఖాళీ హృదయంతో వస్తున్నాను, కన్నీటి పరిస్థితిలో వస్తున్నాను, అవమానకరమైన పరిస్థితిలో వస్తున్నాను, ఓడిపోయిన పరిస్థితిలో వస్తున్నాను. ఇదిగో నువ్వు న్యాయం చేయయ్యా. నువ్వు న్యాయం చేస్తే నిన్ను విడిచిపెట్టను ప్రభువా. నా బ్రతుకు దినములన్నీ కూడా నీకు అప్పగిస్తాను తండ్రి అని ఒక ఆశతో రండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధమైన సమయంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 63వ వచనం ద్వారా ప్రభువా, ఈ యొక్క మందిరాన్ని ప్రభువా నీ సేవకుల ద్వారా మేమంతా కూడా ఈ వాల్స్ మీద మా యొక్క దక్షిణ హస్తాన్ని ఉంచి మేము ప్రార్థించి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క వాల్ కోసం కానీ మేము ప్రార్థన చేయలేదు, కానీ మా హస్తం ఎటు చూపిస్తుందో అటు ఉండే ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ సన్నిధిలోకి నడిపించు ప్రభువా. దేవా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశం నీ సింహాసనం అని తండ్రి వాగ్దానం ఇచ్చి ఉన్నావు. నీ వాగ్దానం ద్వారా నా ప్రభువా ఎంతమంది అయితే హస్తాన్ని చూపించారో వారందరినీ కూడా నీ సన్నిధికి నడిపించి నీ వాక్యముతో వారి యొక్క హృదయాన్ని నింపండి. వారి యొక్క తల నుండి పాదం వరకు ఉదక స్నానము చేయండి ప్రభువా. దేవా, మా యొక్క మందిరము తండ్రి నా ప్రభువా, మా దేహము నీకు మందిరముగా ప్రతిష్ఠించుకునేటువంటి సిద్ధపాటు ప్రతి ఒక్కరికి నా ప్రభువా, ఇక్కడికి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సిద్ధపాటు దయచేయండి ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో నిత్య సంతోషము, నిత్య దీవెన, నిత్య కృపవరాల తండ్రి కురుమరిస్తానని వాగ్దానం చేసావు నా తండ్రి. అలాంటి దీవెనతో, అలాంటి కృపవరాలతో, అలాంటి ఆదరణతో, ఓదార్పుతో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. మానవులు అనేటువంటి మా చేతులు ఏమి లేదు ప్రభువా. మేము మట్టి పొరుగులను తండ్రి. దేవా పనికిరాని వారం, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళం ప్రభువా. నీవు నిలబడి నీ యొక్క సన్నిధి ప్రసన్నతతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి నా ప్రభువా విడుదల కలుగు చేయండి, విమోచన కలుగు చేయండి, రక్షణ దయచేయండి. వారి కుటుంబాల్ని ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి విమోచించబడినటువంటి నీ యొక్క శక్తి కలిగిన హస్తాల్లో మరుగు చేసి వారిని దీవించి నీ రాజ్యపు వారసత్వం కలిగిన వారికి సిద్ధపరచండి ప్రభువా. దేవా నా తండ్రి, మానవుని యొక్క జీవితం ఈ లోకంలో 60-70 సంవత్సరాలతో ముగించబడేది కాదు ప్రభువా. మరణము చెందిన తర్వాత రెప్ప పాటులో నా ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తములో శుద్ధీకరించబడిన వారంతా కూడా మహిమ దేహము ధరించుకొని దేవా నా తండ్రి నీ సింహాసనం ఎదుకు వచ్చి అక్కడ ప్రభువా న్యాయ తీర్పు జరగగా న్యాయములో నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతో పాటు ఉండేటువంటి యుగ యుగాలు నీతో నా ప్రభువా జీవించేటువంటి సర్వోన్నతమైన స్థలాల్లో ఉండేటువంటి ఘనత మాకు ఇస్తావు నా ప్రభువా. మేము మరణమునకు అప్పగించబడటకు మేము చేయబడలేదు, నీతో పాటు ఉండుటకు సిద్ధపరచబడ్డాం ప్రభువా. నీ యొక్క స్వరూప్యాన్ని, నీ పోలికను, నీ జీవాన్ని కలిగినటువంటి మా కోసం నీవు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో, ఈ ఘనమైన సమయంలో ప్రభువా, ఈ ఉన్నతమైనటువంటి మహోన్నతమైన సమయంలో నా తండ్రి నా ప్రభువా సమస్తము దీవెనకరంగా జరిగించండి అయ్యా. మీ పరిశుద్ధమైన హస్తాల్లో ఉంచుతున్నాం. ఇక్కడ జరిగిస్తున్నటువంటి సేవను పరిశుద్ధమైన సేవకులను తండ్రి ఏడంతల ఆత్మతో నింపండి నా ప్రభువా. దేవా, మేము అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి ఆత్మలను, అత్యధికమైనటువంటి సేవ ఫలింపుని మీరు జరిగించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, వాక్యంతో మీరు మాతో మాట్లాడమని నీ పరిశుద్ధమైన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ నీ సేవకులుగా చేసిన విన్నపాన్ని కనికరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ
నన్ను ఆహ్వానించినటువంటి బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు కల్వరి నామములో పునరుద్ధాన శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంతో అడుగుతూ ఉన్నాను తండ్రి.